పోయిన సండే ఒక చక్కని ఉపమానం చెప్పా. దాంట్లో ఆ పిల్లాడు అంటాడు, ఆ చిత్రపటం ఒక గ్లాస్ బైబిల్ హౌస్ ఉంటే, ఆ బైబిల్ హౌస్కి గ్లాస్ ఫ్రేమ్ ఉంటే దానికి ఒక చిత్రపటం ఉంది. ఏ చిత్రపటం చెప్పండి? యేసయ్య సిలువలో వేలాడుతున్నట్టు చిత్రపటం. ఓ పెద్దయినా అక్కడ నిలబడి అలా చూస్తూ ఉన్నాడు. ఏంటో పాపం, ఎవరినో ఇలా చంపేశారేంటి? ఆ మేకులకి వేలాడదీశారేంటి? ఆ పక్కన సైనికులు ఏంటి, పక్కన కొంతమంది ఏడుస్తున్నారేంటి అని చెప్పి చాలా జాలీగా చూస్తూ ఉన్నాడు. ఓ పిల్లడు అలా వెళ్తా ఆగి, అంకుల్ ఏంటి ఇలా చూస్తున్నారేంటి? బాబు పాపం ఎవరో సిలువ మీద అలా వేలాడుతున్నాడేంటి? ఎవరో భయంకరంగా హింసించి ఆయన అలా చంపేశారేంటి అని అంటే ఆ కుర్రోడు అంటున్నాడు, అంకుల్ ఆయన పేరు యేసుక్రీస్తు. చుట్టూ ఉన్న వాళ్ళు సైనికులు అన్యాయంగా తీర్పు తీర్చి, అన్యాయంగా కొట్టి, అన్యాయంగా సిలువ వేసేశారు. ఆ పక్కన ఇద్దరున్నారు చూసా, వాళ్ళు దొంగలు. కానీ ఈయనే తప్పు చేయలా. పక్కన ఉన్నటువంటి ఆడవాళ్ళు, వారిలో ఒక ఆవిడి, ఆయన తల్లి పేరు మరియమ్మ. అయ్యయ్యో పాపం, ఎందుకయ్యా అంత అన్యాయంగా చంపేశారు? మన కోసమే, మనం చేసిన పాపిష్టి పనుల కోసమే ఆయన మీద శిక్ష పడింది. అయ్యో పాపం, అంత అర్థంతరంగా చంపేశారా? అంకుల్ బాధపడకండి. బాధపడకుండా ఎలా ఉంటామయ్యా? నీతిమంతుడు అంటున్నావు, మంచోడు అంటున్నావు, అన్యాయంగా చంపేశాడు అంటున్నావు, సిలువలో పాపం చంపేశాడని బాధపడకుండా ఎలా ఉంటాం? అంకుల్ బాధపడాల్సిన అవసరంలా. ఎందుకని? శుక్రవారం ఆయన చంపేశారు, ఆదివారము ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. అంకుల్ బాధపడాల్సిన అవసరంలా. ఆయన 3వ రోజు మరణాన్ని గెలిచాడో, తిరిగి లేచాడో. అంకుల్ అంటున్నాడు, బాబు ఆయన మరణాన్ని గెలిచాడని, తిరిగి లేచాడని నీకెలా తెలుసు? పొద్దున్నే ఆయనతో మాట్లాడొచ్చా. పొద్దున్నే నేను ఆయనతో మాట్లాడొచ్చా అంటే అర్థం తెలుసా? పొద్దున్నే ఆ యేసయ్యను నేను కలిసి వచ్చా. మీలో ఎవరైనా యేసయ్యను ప్రతిరోజు కలుస్తున్నారా? అవునన్నవారు చేసి చూపిస్తారా? ఎంత అద్భుతమైన దేవుడు అండి మనం సేవిస్తున్న దేవుడు. ఎవరైనా ఒకవేళ యేసయ్య గురించి మాట్లాడుతూ ఆయన చచ్చిపోయాడు కదా, ఆయన చంపేశారు కదా అన్నారు అనుకోండి, ఆయన ఆదివారం తిరిగి లేచాడు, ఆయన సజీవుడు. ఎలా చెప్పగలరు? రొద్దుటే ఆయనతో మాట్లాడొచ్చా. మనం మన దేవుడితో కొడుకులా మాట్లాడవచ్చు, కూతురులా మాట్లాడవచ్చు, స్నేహితుడిలా మాట్లాడవచ్చు. మన ప్రభుతో మనం మాట్లాడవచ్చు. మనం మాట్లాడిన వింటాడు. కళ్ళుండి చూసే దేవుడు, చెవులుండి వినే దేవుడు, మనసుండి అర్థం చేసుకునేవాడు, నీ కష్టాన్ని కళ్ళారా చూసేవాడు, నీ కన్నీటి వెనుక ఉన్న కథేమిటో గాదేమిటో ఎరిగినవాడు. నాలాంటి పాపిని, మనలాంటి పాపిష్టోళ్ళను ప్రాణంగా ప్రేమించినవాడు, ప్రాణాన్ని మన కోసం ఇచ్చేసినవాడు. మనం మరణించి తిరిగి లేవాలి అని చెప్పి ఆయన మరణించి తిరిగి లేచినవాడు, పరలోకంలో స్థలాన్ని సిద్ధపరుస్తున్నవాడు. ఒకరోజు తిరిగి వస్తాడో మనందరినీ పరలోకానికి
తీసుకెళ్ళిపోతాడు. సంగమా, ఇలాంటి అద్భుతమైన దేవుని దృష్టిలో నువ్వు నేను నమ్మకమైన వారిగా ఉంటే ఎంత బాగుంటుంది. ఆయన మనల్ని నమ్మాలి అని అంటే మనం నమ్మకమైన జీవితం జీవించాలి. అడుగు